హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మంచి స్పెషల్గా ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే మనకు ఇంతవరకు ఏసీ లేదు కదా. సో ఫస్ట్ టైం మనం ఈ సమ్మర్లో ఏసీ తీసుకోవాలనుకుంటున్నాము. సో కాకపోతే ఏంటంటే మనం ఏసీ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మనం లేక కొనుక్కుంటున్నాం కాబట్టి సో మనకు ఏసీ గురించి ఏమీ తెలియదు. సో మనం లైట్గా యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాం కొన్ని. కాకపోతే ఏంటంటే మనకు ఏమీ తెలియనట్టుగానే మనం ఇప్పుడు వెళ్ళి ఏసీ యొక్క నాకు దగ్గరలో ఒక షాప్ ఉందన్నమాట, సోనో విజన్ అని. సో కర్నూలు సి క్యాంప్ దాటిన తర్వాత ఉంటుంది. ఆ సోనో విజన్కి వెళ్ళేసి అక్కడ కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో కన్సల్ట్ అయ్యి అలాగే అక్కడ డీటెయిల్స్ అంటే ఏసీ 1 టన్ ఎలా ఉంటుంది, 1.5 ఎలా ఉంటుంది, తర్వాత 2 టన్ ఎలా ఉంటుంది, సో మనకు ఎలా యూజ్ అవుతుంది, మనం ఎంత ప్రైజెస్ ఉన్నాయి, సో ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూద్దాం. అన్నీ చూసి వీడియో అంతా మీకు చూపిస్తాను నేను. సో ఏ విధంగా ఉన్నాయి, మనం ఏది తీసుకుంటే కరెక్ట్ అవుతుంది అనేది ఒక్క షాప్ కాదు, ఇంకా 4-5 షాపులైనా సరే తిరిగి మనం మనకు అనుకూలంగా ఉండే ప్రైజెస్లో మంచి క్వాలిటీ వచ్చే విధంగా ఉండేటువంటి దాన్ని చూసి తీసుకుందాం. ఎందుకంటే మనం మళ్ళీ తీసుకోలేం కాబట్టి మంచి ప్రైజ్లోనే కాస్త డబ్బులు ఎక్కువైనా పర్లేదు మంచి లైఫ్ వచ్చే విధంగా ఉండేటటువంటి ఏసీని తీసుకుందాం. సో అందుకే నేను వెళ్ళి మాట్లాడడం వీడియో అంతా చూశాను కాబట్టి మీకు ఈ టైటిల్ పెట్టాను. ఆలీ లేదు సూలి లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్టుంది. సో ఇంకా ఎండలే మొదలవ్వలేదు. సో ఏసీల రేట్లు మాత్రం బగ మండిపోతూ ఉన్నాయన్నమాట. కావాలంటే ఈ వీడియో మొత్తం మీరే చూడండి. సో వీటి యొక్క ప్రైజెస్ అనేటివి అన్ని డీటెయిల్గా వివరించడం జరిగింది. 10th క్లాస్ బ్యాచ్ ఒకడు ఉన్నాడు. వాడేంటంటే ఆటో తోలుతుంటాడు. ఇట్లా కానీ కూలర్ కానీ కట్టించాడు, ఆటో తోలుతుంటాడు. ఎవరైనా తీసుకుని వాళ్ళకి కంట్రోల్ అయింది డీటెయిల్స్. మహేష్ బాగున్నా? ఏసీ చూద్దాం మహేష్. ఏసీ అప్పుడు డీటెయిల్ చూద్దామని వస్తుంది. అయ్యో కొట్టి నిన్నే అనుకుంటున్నా. ఫోన్ కూడా ఉండవాలేను అనుకోండి. ఫోన్ కూడా చేయకుండా బండి కనపడలే అని చెప్పి ఉంది కదా అన్న. ఇప్పుడే అనుకుంటున్నాం మా ఫ్రెండ్ ఉన్నాడు 10th క్లాస్ బ్యాచ్. ఏసీ 2 టన్ తీసుకున్నా. 2 టన్ ఏం చేస్తాం? రెండు రూమ్లకి 4 కూడా 1 టన్ సరిపోతుంది. 10 రూమ్ సైజ్కి అయితే 10 అడుగులు ఇట్లా 10 అడుగులు ఇట్లా అయితే సరిపోతుంది. ఉంటుంది 1.5 టన్కి వెళ్ళిపో. ఎంత ఉంటుంది? ఇదొక రూము ఇది అలాగా ఉంటుంది. అది మొత్తం కలిపి అన్నిటి కలిపి ఒకటే ఉంటుంది. సైజ్ ఎంత ఉంటుంది? 15 అడుగులు ఉంటుంది. 15 చిన్నర ఉంటుంది మరి 10.5. ఒకటి దానికి 2 అమ్మలో ఇట్లా 15 అడుగులు ఇట్లా ఉండి 15 అడుగులు ఇట్లా ఉందంటే 1.5 టన్ వరకు పెట్టుకోవచ్చు. ఇట్లా 10 అడుగులు ఉందంటే కానీ స్టాండర్డ్ 1 టన్ సరిపోతుంది. దాని ప్రకారం ఎస్టిమేట్ చేసుకోవాలి. 1.5 ట్రై చేయండి. 1.5 అనే వేసుకోండి. రేపు 30 రోజులు పడుతూ ఉంటాయి. ఎండలు ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ తొందరగా కూల్ అయిపోతుంది. ఏమో కానీ చూడండి, ఒక రూమ్ సైజ్ చిన్నగా ఉందంటే 1 టన్ ఒకదానికి వేసుకొని 1.5 టన్ బెడ్రూమ్ అట్లా వేసుకోవచ్చు. అటాచ్ ఏం లేవు కదా, సపరేట్ కదా మనకు కాదు. సపరేటే ఉన్నాయి. అదే అటాచ్ ఒకటి ఓపెన్ ఏం లేదు. అది సపరేట్ రూమ్. చెప్పులే చెప్పు. నాకు మా ఊరే అనమాట. మహేష్ది కోటిది అక్కడ ఉన్నాడు కదా మన బజాజ్ రవి కూడా తెలుసు నాకు. వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండేది నేను. ఇలా కంపెనీస్ మా దగ్గర అది యాదో చూపిస్తుంది చూడు ఇంతకుముందు. డైకిన్ కానీ ఎల్జీ కానీ డైకిన్ అయితే ఇప్పుడు ఈ మోడల్ రన్నింగ్ ఎక్కువ. అది యాదో బొర్రలు ఉండదు ఒకటి. అది వేస్ట్. అది శాంసంగ్లో వస్తుంది, వస్తుంది. డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అది హోల్స్లో డస్ట్ ఎక్కువ క్లీన్ చేసుకుంటే విండ్ ఫ్రీ అంటారు దాన్ని.
సామ్సంగ్ ఇంత ముందుకు బస్సులో ఇచ్చినప్పుడు కానీ అంత సక్సెస్ కాలేదు. కాలేనా? అదే వచ్చినప్పుడు వచ్చింది వేరే వాళ్ళు బస్సులో వచ్చినా కానీ ప్రతి సక్సెస్ కాలా. లేకపోతే మనకి రన్నింగ్ వస్తున్నాయి. డైకిన్ మీద సక్సెస్ అనేటివి మనకి రన్నింగ్ వస్తాయి. ఎంత ఉందన్నది? ఇది డైకిన్ అయితే డైకిన్ కానీ హైగర్ విత్ ఇన్వర్టర్ మోడల్ విత్ కాపర్ సిస్టమ్ ఉంటుంది మనకి. దీనిలో కూడా వచ్చేసి మనకి విత్ PCB వ్యారంటీ 5 years వస్తుంది. 5 మన కన్వర్టబుల్ కూడా చేసుకోవచ్చు మనకి. అంటే మన గ్రూప్ టెంపరేచర్ బట్టి కూలింగ్ బట్టి మనుషుల బట్టి కూడా మెంబర్స్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది కన్వర్టబుల్ ఆప్షన్ ఉంటుంది అండ్ మన క్లీన్ ఎయిర్ ఫిల్టర్స్ కానీ వచ్చేసి యాంటీ కరెక్షన్ ట్రీట్మెంట్ అంటే మనకి మామూలుగా వాటర్ హీటర్ ఏదైనా పడినా కూడా దాంట్లో మనకి సినిమా లాంటివి పడుతుంది కదా, అలా మనకి యాంటీ రాస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది మనకి. మీకు మామూలుగా అయితే 40,000-60,000 అట్లా వస్తుంది. 500 వస్తుంది. 1.5 టన్. ఇది 1 1 టన్లో అయితే నల్ల నీకు 33,500 వస్తుంది. 1 టన్ డైకింగ్ 33,500 వస్తుంది. 33,500. ఇదైతే 500 వస్తుంది మనకి. అదైతే మనకు 1.5 అయితే 2 rooms అయినా లేకుంటే పెద్ద రూమ్ అయినా కూడా సరిపోతుంది. హాల్ లాగా ఉండేది సరిపోతుంది. దీనికి 15x15 వరకు సరిపోతుంది. ఇది 10x15 అలాంటి 10x15 దాని మధ్య సరిపోతుంది. దానికంటే పెద్ద అయితే మళ్ళీ సరిపోతుంది. 2 రూమ్ల వరకు ఓకే కదా? అలా రూమ్లోకి ఒకటే వేసుకోవాలనే అలా కదా? అట్లా రాదు. 2 టన్ వేసుకోవాలి. 2 టన్ అయితే అంటే 2 రూమ్ల కంటే మీకు అంత ఓపెన్ ఉందా? అంటే మన డోర్లు ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు ఈ రూమ్ ఉందనుకో, అవును, ఇదంతా హాలు, ఈ రూమ్ ఇది బెడ్రూమ్ అంతే. ఆ డోర్ నుంచి బయటికి రావాలి అంతే. ఎక్కడ ఓపెన్ ఉండదు ప్లేస్. ఒక డోర్ ఒకటి మనకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ డోర్ ఉంటుంది, ఇక్కడ డోర్ ఉంటుంది. ఇది హాలు అంతే. ఏముండదు, ఓపెన్ ఏముండదు. ఇక్కడ డోర్ ఉంటుంది, ఇక్కడ డోర్ ఉంటుంది అంతే. మనకి ఈ రూమ్లో వేస్తాం. ఈ హాల్కి సరిపోదు. 1.5 టన్ కూడా సరిపోదు. చిన్నగా ఉంటుంది రూమ్, పెద్దగా ఉండదు. చిన్నగా ఉంటుంది ఇల్లు. పెద్ద రూమ్ అయితే మీకు 2 టన్ అయితే సరిపోతుంది. హెవీ ఇప్పుడు నెంబర్ 1 అయితే డైకిన్ ఒకటి వస్తుంది. తర్వాత వచ్చేసి బ్లూ స్టార్ బాగున్నాయి. బ్లూ స్టార్ బాగుంటుంది కదా? బ్లూ స్టార్ కూడా బాగుంటుంది. కానీ దీనికి ఇది LG అయితే దీనికి సరిపోతుంది నాకు. అది ఎంత పెద్దది కావాలి. ఇది ఎంత ఉంది? ఈ మోడల్ 5 స్టార్ కదా? ఇది ఎంత ఉంది అంటే 1.5 అది? ఇది 1.5 టన్ వస్తుంది. 5 స్టార్ 44,500 వస్తుంది. మనకి 44,500. 44,500. దీనిలో కూడా PCB వ్యారంటీ 5 years వస్తుంది. ఇది కాపర్ మోడల్, ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది. మీకు పెద్ద ఇప్పుడు LG ఒకటి, డైకిన్ ఒకటి, బ్లూ స్టార్ ఒకటే. మూడిట్లో ఏది బెటర్ ఉంటుంది? డైకిన్ తీసుకోవాలి. డైకిన్ బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఆలోచన లేకుండా ఉంటే ఇంకా బరస్ డైకిన్ నెంబర్ 1. కాస్ట్ ఏం వదిలే కానీ ఇంకా 46 కదా? 46 బాగుండేది కదా? ప్రైస్ ఏం కాదు. 1,500 ఉంటుంది కాదు. ఇన్స్టలేషన్ 1,500. తర్వాత మళ్ళీ అడిషనల్ ఏమైనా ఉంటుందా? దాంతోపాటు మనకి ఇలా పవర్ కండిషన్ కేబుల్ వస్తుంది 3-4 వైర్ అనేది. అది దీనికి రాదు, మనం సపరేట్ పర్చేజ్ చేయాలి. అది మీటర్ ఎంత 120-140 తీసుకున్నాడు మీటర్. ఎంత 2 meters పడితే 1 meter అయినా సరిపోతుంది. వాళ్ళే అది ఎంత అవుతుంది దానికి? అదే మీటర్ని బట్టి మనం పెట్టే ప్లగ్ని బట్టి పక్కన మహా అంటే 1 meter కన్నా ఎక్కువ, అంతకన్నా ఎక్కువ రాదు. 1 meter 400. పవర్ పాయింట్ ఏసీకి సపరేట్ పెట్టించారా? పవర్ పాయింట్ పెట్టేకపోతే మనం సపరేట్ పెట్టాలి. దానికి సపరేట్ పెట్టాలి పవర్ పాయింట్. మన మామూలు ప్లగ్లు అట్లా దాన్ని మా ఎలక్ట్రీషియన్ చెప్తే ఒక 15 నిమిషాలు బుక్ చేస్తారు. ఏసీ సపరేట్ పాయింట్. వాషింగ్ మిషన్ పెట్టించినాం ఒకటి. అలాగే అట్లా ఏసీ సపరేట్ ఉంటుంది. ఏసీకి సపరేట్ పెట్టాం. సపరేట్ పవర్ పాయింట్. మొత్తం టోటల్ అయితే 50 అబోవ్ దాడుతుంది. అది 1,500 ఇన్స్టెంట్ ఛార్జెస్. ఇది ఒక 300-400 వైర్ పడుతుంది. దానికి మళ్ళీ సపరేట్ అయిపోయాలంటే దానికి దాంతో తీస్తే కనెక్షన్ చేసి ఇస్తారు. అట్లా దాంట్లో ఆ వైర్ కూడా అమౌంట్ వస్తుంది. అంటే మొత్తం 250-300 పడుతుంది. 50 అబోవ్ అనుకోండి. 50,000 అనుకో.
టోటల్ ఎగ్జాంపుల్ అంటారు డైకిన్ బాగుంది అయితే. బైక్ అయితే ఎక్స్టెంట్ అది. ఇంకా ఇంట్లో మనకి ఇంట్లో సన్సెట్ ఉందనుకో, సన్సెట్ స్విచ్ ఉంటే స్విచ్ మీద అవుట్డోర్ పెడతారు, లేదంటే మనకి బ్రాకెట్ పెట్టుకోవాలి. బయట ఉంది ఓపెన్. ఇంకా దీంతో పాటు మనకి 3 మీటర్లు కాపర్ వైర్ వస్తుంది ఫ్రీగా, 3 మీటర్స్ వస్తుంది. దాంతో పాటు మనకి 3 మీటర్స్ మనకి ఏదైనా డిస్టెన్స్ ఇంకా దూరం ఏదైనా పెట్టుకోవాలంటే ఆ మీటర్కి ఇంకా ఎక్కువ అయితే కాస్ట్ తీసుకుంటారు. 1 మీటర్ 2 మీటర్స్ 3 మీటర్ల కన్నా ఎక్కువ అయితే మీటర్కి 1000 రూపాయలు 1100 కాపర్ వైర్. 3 మీటర్లు కాపర్ వైర్ వస్తుంది. అన్ని దానికి 3 మీటర్లు వస్తుంది కాపర్ వైర్. పవర్ కేబుల్ ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ఛార్జెస్ అన్నిటికీ ఒకటి 1500. అన్నిటికీ